చికాగో ఆంధ్ర సంఘం వారి పల్లె సంబరాలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 31, 2026 తేదీన హిందూ టెంపుల్ ఆంధ్ర సంఘం ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ముచ్చటైన అలంకరణలు, ముద్దులొలికే చిన్నారులు, ముద్దు ముద్దు నాట్యాలు, అలరించిన ఆడపడుచుల ఆటపాటలు, నవ్వించే వినోదాత్మకమైన నాటికలు, ఉద్వేగభరితమైన దేశభక్తి గీతాలు, ఉత్సాహపరిచే ప్రేక్షకులు, రుచికరమైన వంటలు, ఆప్యాయంగా వడ్డించే స్వచ్ఛంద సేవకులతో కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆద్యంతం వినోదాత్మకంగా జరిగింది. 2026 సంవత్సరానికి సంస్థ అధ్యక్షురాలైన తమిశ్రా కొంచాడ, చైర్మన్ రాఘవ జాట్ల మరియు ఇతర కార్యవర్గ సభ్యులు స్పాన్సర్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి చికాగో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 1000 మందికి పైగా ఆహ్వానితులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బిఎన్పి అధినేత తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అధ్యక్షులు మహమ్మద్ షెహబుద్దీన్ తారిక్ రెహమాన్ తో పాటు మొత్తం మంత్రి మండలితో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో దాదాపుగా 20 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రజల ఓట్లతో అధికారం చేపట్టినట్టయింది. తారిక్ రెహమాన్ నేతృత్వంలో 50 మంది సభ్యులు మంత్రివర్గంలో చేరారు. తారిక్ రెహమాన్ మంత్రివర్గంలో హిందూ నాయకుడికి మంత్రిగా అవకాశం లభించడంపై అందరి దృష్టి పడింది. ఆయన పేరు నితయ్ రాయ్ చౌదరి. మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన అక్కడ ప్రముఖ హిందూ మైనార్టీ వ్యక్తిగా ఉన్నారు. అంతేకాదు సీనియర్ రాజకీయ నాయకుడిగా కూడా ఉన్నారు. తారిక్ రెహమాన్ ప్రధానిగా ఉన్న కేబినెట్ లో నితయ్ రాయ్ చౌదరిని తీసుకోవడం ఒక వ్యూహాత్మకమైన విషయంగా చెప్తున్నారు. బంగ్లాదేశ్ లో గడిచిన కాలంలో అల్లర్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అంతేకాదు వరుసగా హిందువులు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అక్కడ మైనార్టీల్లో పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులకు భరోసా ఇచ్చేందుకు గాను నితయ్ రాయ్ చౌదరిని మంత్రివర్గంలో తీసుకుంది అని అంటున్నారు. ఔషధ పరిశోధనలకు, ఏఐ ఆధారిత వైద్య సేవలకు హైదరాబాద్ చిరునామాగా మారబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో తెలంగాణ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా 2026 సదస్సును హైటెక్స్ లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. వివిధ దేశాల బయోటెక్నాలజీ, ఫార్మా, మెడ్టెక్, డిజిటల్ హెల్త్, పరిశోధన, పెట్టుబడులు, విధాన రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొత్త తరం లైఫ్ సైన్సెస్ విధానం 2026-30తో తెలంగాణ భవిష్యత్తుకు చక్కటి ఎకో సిస్టమ్ ను నిర్మిస్తున్నామన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలకు ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్య పరిష్కారాలుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్యాన్సర్ జీన్ థెరపీ రంగంలో విశిష్ట కృషి చేసిన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్ కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్లు ప్రసంగించారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహానికి చెందిన వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే తమ పెళ్లి విషయంపై ఇప్పటి వరకు అటు విజయ్ దేవరకొండ కానీ, ఇటు రష్మిక మందన్న కానీ అఫీషియల్ గా అనౌన్స్మెంటే చేయలేదు. ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం రాజస్థాన్లోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఉదయ్పూర్ లో వివాహ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ఎక్కువ సందడి లేకుండా మీడియాకు దూరంగా పూర్తిగా ప్రైవేటుగా పెళ్లి జరుపుకోవాలని విజయ్ రష్మిక జంట నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతున్నారని టాక్ నడుస్తోంది. అయితే తమ పెళ్లికి వచ్చే వారికి వారు చెప్పినట్టుగా ఉన్న కండిషన్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అదేంటంటే నో ఫోన్ పాలసీ. వేడుకకు వచ్చే అతిథులు ఎవ్వరూ మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదని తేల్చి చెప్పేసినట్టు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పర్సనల్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ కాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు ఎలాంటి గిఫ్ట్స్ కూడా తీసుకురావద్దని అతిథులకు ముందుగానే స్పష్టం చేసినట్టు సమాచారం. టాలీవుడ్ లో పాపులర్ గా ఉన్న హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు ఇతర భాషల్లో తన మార్క్ చూపించాలని ప్రయత్నాలు చేస్తోంది. పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా భిన్న భాషల్లో సినిమాలు చేస్తూ తన కెరియర్ ను విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఆమె చేతిలో ఉంది. పరాశక్తి సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా శ్రీలీలకు ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ తమిళంలో అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న శ్రీలీల ధ్రువ్ విక్రమ్ తో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీ కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. హిందీలో కూడా పలు ప్రాజెక్టులపై చర్చలు జరుపుతూ అవకాశాలను విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తోంది.